ఒక ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ సృష్టిస్తానంటారు చంద్రబాబు. తాజాగా ఆయన కొత్త ట్రెండ్ మార్చారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటది. అంటే మన రాష్ట్రంలో ఎవడన్నా పరిశ్రమ పెట్టుకోవాలనుకుంటే అప్లికేషన్ సులభతరంగా ఉండాలి, స్థలాలు ఇచ్చే వ్యవస్థ సులభతరంగా ఉండాలి, అందుబాటులో స్థలాలు ఉండాలి, తక్కువ ధరలో స్థలాలు ఉండాలా, మౌలిక వస్తువులు ఉండాలా, అట్లాగే సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఇవన్నిటినీ ప్రభుత్వం ఫెసిలిటేటర్గా ఏర్పాటు చేయాలి. ఇట్లాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఇస్తారు. చంద్రబాబు టైంలోనూ నెంబర్ 1గా ఉంది, జగన్మోహన్ రెడ్డి టైంలోనూ నెంబర్ 1గానే ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పుడు నా వల్లనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తే కుదరదు. ఇంకోటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1 ఉన్నాం కదా అని పరిశ్రమలు ఎగబడిపోయి రాలేదు, అలాగని తక్కువ లేదు. గుజరాత్ లేకపోతే తమిళనాడు, కర్ణాటకతో పోల్చుకుంటే, తెలంగాణతో పోల్చుకుంటే తక్కువ వచ్చింది, కానీ గతంతో పోల్చుకుంటే ఎక్కువ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రానికి ముందు హైదరాబాద్కి పోతే విభజిత రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ స్పీడప్ కావాలి, అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బదులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నటువంటి ఒక కొత్త పదాన్ని వాడటం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు.